టాప్ 5కి వచ్చేది పక్కా వీళ్ళే. తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్. ఇలా ముగ్గురు మాత్రం పక్కా. ఇక ఎటొచ్చి రెండే. ఆ రెండిట్లో మిగిలింది ఎంతమంది? మొత్తం 8 మంది అయితే వీళ్ళు ముగ్గురు పోతే ఇంకా 5గురు ఉంటారు. 5గురిలో మరి ఈ వారం చాలా లీస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని చూసినట్టయితే సంజన, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇక మిగిలింది ముగ్గురు. ముగ్గురులో ఇద్దరికే చోటు. సో భరణి ఎట్లాగూ ఉంటాడు, ఉండాలి కూడా. ఎందుకంటే మరి బిగ్ బ్రదర్ నాగబాబు గారు వచ్చి మరి ఆయనకి అభయం ఇచ్చిపోయినట్టుగా అనిపించింది మధ్యలో. మరి బయటికి వెళ్ళి కూడా వచ్చాడు భరణి. అంటే భరణి టాప్ 5లో ఉండాలనేది బహుశా అలా కోరిక అయి ఉంటుంది, కాబట్టి భరణి ఉంటాడు. ఇక ఎటొచ్చి రీతు, డీమన్ పవన్లో ఒకరు. రీతు ఉండాలంటే డీమన్ పవన్ పోవడానికి వెనకాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి వీరిద్దరిట్లో ఎవరు అనేది మాత్రం ఇదొకటే తెలియట్లేదు. ఒకటి తెలిస్తే ఒకవేళ డీమన్ పవన్ పోయినా రీతు ఉంటుంది. సో మనకు టాప్ 5 చూసుకున్నట్టయితే తనుజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, భరణి, రీతు వీళ్ళ 5గురు మాత్రం పక్కా టాప్ 5 రాసుకోండి.